హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఒక్కసారి తయారు చేసుకుంటే మనం వారం రోజులు తినే ఆలూ మిక్చర్ అండి. వారం రోజులు రైస్లోకి స్నాక్స్గా సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా 3 బంగాళదుంపల్ని తీసుకొని ఇలాగ సన్నగా పొడుగ్గా తురుముకున్నాను. 1కి 2 సార్లు నీళ్ళల్లో వేసి చక్కగా క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా పిండేసి వేడి వేడి నూనెలో ఇలాగ వేయాలి. ఎంత వేడిగా ఉంటే నూనె అంత మనకి క్రిస్పీగా వస్తాయండి. ఇలాగ మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకుందాము. అలాగే ఇవన్నీ కూడా ఇలాగ గోల్డెన్ కలర్ అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే శనగపప్పును కూడా తీసుకుందామండి. వేయించిన శనగపప్పును కూడా 1 నిమిషం పాటు అలాగ నూనెలో వేయంగానే ఇవి క్రిస్పీగా అయిపోతాయి. అలాగే ఒక 4-5 జీడిపప్పుల్ని కూడా వేసుకొని వేయించుకుందాము. అలాగే 3 చీలికల్లాగా తరిగిన పచ్చిమిరపకాయలని కూడా వేయించుకొని వీటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాక మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఉప్పుని, 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిట్ స్టోర్ చేసుకుంటే చక్కగా 15 రోజుల దాకా తినచ్చు.